ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 ముగిసింది. నిఖిల్ విన్నర్ గా అవ్వగా గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. ఇకపోతే ఈ సీజన్ లో ఫైనలిస్ట్ గా 5 మంది చేరారు. అందులో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబిల్, అవినాష్ ఉన్నారు. ఇందులో భాగంగానే అవినాష్ 9 వారాలు హౌస్ లో ఉన్నారు. వాస్తవానికి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 లోకి 6వ వారం అడుగుపెట్టాడు. ముఖ్యంగా తన కామెడీతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆట తీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇక టాప్ 5 కి మొదటి ఫైనలిస్ట్ గా టికెట్ టు ఫినాలేలో గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా నిలిచిన అవినాష్ గ్రాండ్ ఫినాలేలో మాత్రం మొదటగానే ఎలిమినేట్ అయ్యారు. ఇక అవినాష్ రెమ్యునరేషన్ గురించి హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో 9 వారాలు ఉన్నాడు. ఇక ఈ 9 వారాలకు గాను 45 లక్షలు రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు సమాచారం. అయితే ఈసారి మాత్రం బాగానే డిమాండ్ చేశాడు. ఏది ఏమైనా విన్నర్ ప్రైజ్ మనీకి చాలా దగ్గరగా వెళ్లారని చెప్పవచ్చు. ఇక ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే అవినాష్ అదృష్టం భారీగా ఉందని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.